వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఇది ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ విత్ నాలెడ్జ్ సిరీస్ అండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్తో పాటుగా దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ నాలెడ్జ్ని అందించడం కూడా నా బాధ్యత అనమాట ఈ సిరీస్లో. అయితే మనకిచ్చినటువంటి ప్రశ్నను గమనిస్తే దీక్షా భూమి స్తూప ఎక్కడుంది అని అడిగారండి. దీక్షా భూమి స్తూప ఎక్కడుందని అడిగారు. ఇది నాగపూర్లో ఉంది, మహారాష్ట్రలో. అసలు ఈ దీక్షా భూమి స్తూప అంటే ఏంటంటే, స్తూప అంటే బుద్ధిజానికి సంబంధించింది, అవునా, మనకు తెలుసు. అయితే ఈ దీక్షా భూమి స్తూప అనే ఒక ప్రదేశం నాగపూర్, మహారాష్ట్రలో ఉంది. 14 అక్టోబర్ 1956 ఏం జరిగిందంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యారండి. క్రిస్టియానిటీని అపోజ్ చేసి బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యారు. అప్రాక్సిమేట్గా 5 లక్షల మంది తన ఫాలోవర్తో బుద్ధిజంలోకి జాయిన్ అయ్యారనమాట. అందుకనే దీక్ష అంటే మీనింగ్ ఏంటంటే, 1 మినిట్ అండి, దీక్ష అంటే మీనింగ్ ఏంటంటే ఇనిషియేషన్ అని అర్థం అనమాట. భూమి అంటే ల్యాండ్, అంటే తను బుద్ధిజం తీసుకున్నటువంటి ప్రదేశాన్ని దీక్షా భూమిగా చెప్తారు. ల్యాండ్ ఆఫ్ బుద్ధిస్ట్ ఇనిషియేషన్ అనమాట. సో అయితే ఈ స్తూప యొక్క ఫీచర్స్ని మనం గమనిస్తే హ్యూజ్ డోమ్ ఉంటుందండి, మనందరికీ తెలుసు బౌద్ధ స్తూపాల్లో డోమ్ ఉంటుంది. ఒక లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ, ఒక మెడిటేషన్ హాల్ ఉంది, బుద్ధుడి యొక్క ఎముకలు కూడా ఇక్కడ ఉన్నాయి, అండ్ రెలిక్స్ ఆఫ్ బుద్ధ. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కాస్ట్ సిస్టానికి సంబంధించి, సోషల్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్కి సంబంధించి ఇది ఇంపార్టెంట్. సో నవయాన బుద్ధిజం స్టార్టెడ్గా చెప్పుకోవచ్చు, ఇది నవయాన బుద్ధిజంకి స్టార్టెడ్గా చెప్పుకోవచ్చు. సో 14th అక్టోబర్ 14th ఎవ్రీ ఇయర్ కూడా మనం మిలియన్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అయ్యి ధర్మచక్ర పరివర్తన్ దిన్గా దీన్ని జరుపుకోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. మొత్తానికి దీక్షా భూమి స్తూప అనేది ఎక్కడ లొకేట్ అయి ఉందండి? నాగపూర్, మహారాష్ట్ర లొకేట్ అయి ఉంది. దీని యొక్క సారాంశం ఏంటి అండి? ఏంటి దీని సారాంశం? బుద్ధిజంలోకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగు పెట్టడం వలన అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ని దీక్షా భూమి స్తూపగా కన్వర్ట్ చేయడం జరిగిందనమాట. ఇది ఈక్వాలిటీకి, జస్టిస్కి ఇంపార్టెంట్ ప్లేస్గా చెప్తారు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, 1956లో జరిగింది ఇది 14th అక్టోబర్న. అందుకని ఎవ్రీ ఇయర్ మనం 14th అక్టోబర్ని ధర్మచక్ర పరివర్తన్ దిన్గా జరుపుకోవటం జరుగుతుందన్నమాట. సో దాదాపుగా 5 లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఈ బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యారు. అందుకనే దీన్ని దీక్షా భూమి స్తూప అన్నారనమాట. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ విత్ నాలెడ్జ్కి సంబంధించింది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.